హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఈవెనీ@9 వాల్గోస్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిందీ మే ఏకవచన్ और बहुवचन సమాన్ శబ్ద్. హిందీలోను బహువచనంలోను ఒకేలా ఉంటాయి అన్నమాట. చూడండి, ఏకవచన్ బహువచనంలో ఏకవచనంలో దేశ్ అంటాము, బహువచనంలో కూడా దేశ్ అనే అంటాం. రాష్ట్ర రాష్ట్ర, పేడ్ పేడ్, घर घर, चोर चोर, नाम नाम, छात्र छात्र. మళ్ళీ ఇక్కడ ఇదే రాసానండి, నామ్ నామ్, జల్ జల్, పుత్ర పుత్ర, బాలక్ బాలక్. ఇప్పుడు వీటి మీనింగ్స్ చూడండి. దేశ్ దేశ్ అంటే దేశము. ఇక్కడ బహువచనంలో హిందీలో దేశం వస్తుంది, తెలుగులో దేశాలు అని వస్తుంది. ఇక్కడ ఏకవచనంలో రాష్ట్ర, బహువచనంలో రాష్ట్రాలు. పేడ్ అంటే చెట్టు, పేడ్ అంటే ఇక్కడ బహువచనంలో పేడ్ అంటే చెట్లు అని. గర్ అంటే ఇల్లు, ఇండ్లు ఇల్లు ఇళ్ళు. గర్ అంటే ఇళ్ళు బహువచనంలో. చోర్ అంటే దొంగ, చోర్ అంటే దొంగలు బహువచనంలో. చోర్ అంటే దొంగలు. నామ్ అంటే పేరు, ఇక్కడ నామ్ అంటే పేర్లు ఏకవచనంలో. ఛాత్ర అంటే స్టూడెంట్, ఇక్కడ బహువచనంలో. ఛాత్ర అంటే స్టూడెంట్స్, విద్యార్థులు, విద్యార్థులు అన్నమాట. నామ్ నామ్, ఇక్కడ ఉందా మనం చెప్పుకున్నాం కదండి, ఇంకో ఎక్స్ట్రా రాసాను చూడండి. నామ్ అంటే పేరు, ఇక్కడ నామ్ అంటే పేర్లు. జల్ అంటే జలము, జల్ అంటే జలాలు. పుత్ర అంటే కొడుకు, పుత్ర అంటే కొడుకులు. బాలక్ అంటే అబ్బాయి, బాలక్ అంటే అబ్బాయిలు. బాలకుడు బాలకులు. ఓకే కదండి, సేమ్ అంతేనండి. వర్డ్స్ ఒకేలాగా ఉన్నాయి ఏకవచనంలో బహువచనంలో. కాకపోతే తెలుగులోకి వచ్చేసరికి హిందీలో కూడా అంతేనండి. దేశ్ దేశ్, దేశ్ అంటే ఏకవచనంలో దేశ్ అంటే ఓన్లీ వన్ కంట్రీ, బహువచనంలో మోర్ దాన్ అన్నమాట. ఇక్కడ అంతేనండి. పేడ్ అని రాసాం, పేడ్ అంటే చెట్టు. హిందీ బహువచనంలో పేడ్ అంటేనేమో చెట్లు, అంటే వృక్షాలు ఇలా అనమాట. పేడ్ అంటే చెట్టు, చెట్లు అని అనమాట. ఒకేలాగా ఉన్నాయండి, కాకపోతే ప్రొనౌన్సియేషన్ కూడా ఒకటే, మీనింగ్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయండి. దేశ్ దేశాలు, రాష్ట్ర రాష్ట్రాలు. పేడ్ పేడ్, పేడ్ అంటే చెట్టు, పేడ్ అంటే చెట్లు. గర్ అంటే ఇల్లు, గర్ అంటే ఇళ్ళు. చోర్ అంటే దొంగ, చోర్ అంటే దొంగలు. నామ్ అంటే పేరు, నామ్ అంటే పేర్లు. ఓకే కదండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కనుక మీకు అర్థమైనట్లే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.